ముల్లంగి కర్రీ ఎలాంటి స్మెల్ లేకోకుండా మంచి ఫ్లేవర్తో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం అయితే ముల్లంగిని తీసుకొని కడిగి ఏం ఫిల్అప్ చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇలా నేను స్లైసెస్గా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్, కస్తూరి మేతి వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ ముల్లంగిని అంతా వేసి బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. తర్వాత పసుపు, సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేసి అదే ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యేలా పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత అంతా కలిపేసుకొని టమాటాను కూడా ఇలానే మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటాను కూడా ఈ ముల్లంగితో అంతా కలిపాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేయడం వల్ల ఈ ముల్లంగికి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేస్తాయి. ఇప్పుడు కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి పేస్ట్, కోకోనట్ పౌడర్, అలాగే నువ్వుల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ అవసరమైతే వేసుకొని ఇలా మూత పెట్టి మగ్గించుకున్నాం అంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నాం అంటే మంచి టేస్టీతో ఉండే ముల్లంగి కర్రీ